ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను అనిల్ తనదైన మార్క్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. ఇప్పటికీ ఈ మూవీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి త్వరలోనే 2 భారీ అప్డేట్స్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ తో పాటు ఈ చిత్ర రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ మేకర్స్ నుంచి త్వరలోనే రానున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఓజీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బ్లాస్టింగ్ అప్డేట్ అయితే మేకర్స్ ఇచ్చారు. ఓజీ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రేపు రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ పై పవన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేషనల్ స్టార్ నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టారు. తన కెరీర్ లో ఫీల్ గుడ్ చిత్రాన్ని అందించిన దర్శకుడితో మరోసారి చేతులు కలిపేందుకు నాని రెడీ అవుతున్నారు. నాని కెరీర్ లో హాయ్ నాన్న వంటి చిత్రాన్ని అందించిన దర్శకుడు సౌర్య డైరెక్షన్ లో మరో సినిమా చేసేందుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ కాంబోలో నెక్స్ట్ రాబోయే సినిమా మాస్ కంటెంట్ తో రాబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈసారి నాని కోసం సౌర్య కూడా చాలా పకడ్బందీగా కథను రాశాడని, ఈ కథతో నాని ఎలాంటి సక్సెస్ అందుకుంటాడా అనేది వేచి చూడాలి. వీడంతటోడు ఏ ఊళ్ళో లేడు, ఓసారి గూగుల్ తిరిగేసి చూడు అంటూ ఓ అబ్బాయి ప్రత్యేకత ఏంటో తెలియాలంటే సుందరకాండ చూడాల్సిందే. నారా రోహిత్ హీరోగా నటించిన చిత్రం ఇది. శ్రీదేవి, విజయ్ కుమార్, వృతి వాఘాని ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. వెంకటేష్ నిమ్మలపూడి మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన సాంగ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కీలకమైన సన్నివేశాల చిత్రీకరణతో పెద్ద సినిమా చకచకా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. అందులో రామ్ చరణ్ తో పాటు ఇతర తారాగణంపై ఓ వేడుక నేపథ్యంలో సాగే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ ని తీర్చిదిద్దారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తో పాటు జగపత్ బాబు, దివ్యేందు శర్మ తదితరులు నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ తాజాగా కింగ్డమ్ తో ప్రేక్షకులను పలకరించారు. నటనకు అవకాశం ఉన్న పాత్రలో సినీ ప్రియుల్ని ఆకట్టుకున్నారు. ఈ సినిమా విడుదలైన నాటి సాయంత్రం నుంచే దీని కలెక్షన్స్ పై ఆసక్తి ఏర్పడింది. తాజాగా నిర్మాణ సంస్థ అధికారికంగా వసూళ్లను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు 39 కోట్లు సొంతం చేసుకున్నట్లు తెలిపింది. దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ మనం కొట్టినం అని క్యాప్షన్ పెట్టారు. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయింది. నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ ఇవాల్టి నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఆడియోతో అందుబాటులో ఉండనుంది. అక్కా తమ్ముడి అనుబంధం నేపథ్యంలో దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన చిత్రం ఇది. ఈ నెల 4న థియేటర్స్ లో విడుదలైంది. కొంతకాలం విరామం అనంతరం నటి లయ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నితిన్ కు అక్కగా ఆమె నటించారు. రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా అతడు మూవీ మరోసారి బాక్సాఫీస్ ముందుకు రానుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 9న రీ రిలీజ్ కానుంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలు తెరకెక్కిన ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. 2005లో ఈ సినిమా రిలీజ్ అవగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో ప్రవీణ్ కాండ్రేగుల డైరెక్షన్ లో ఓ చిత్రం పరదా. దర్శన్, రాజేంద్రన్, సంగీత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వినోదాన్ని పంచడమే కాకుండా లోతైన భావాలతో ఆకట్టుకునే కథనంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ నెల 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధార్థ్ ఆర్ శరత్ కుమార్ తండ్రి కొడుకులుగా నటించిన సినిమా 3BHK. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇవాటి నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నిర్మాణ సంస్థ శక్తి టాకీస్ ప్రకటించింది. తెలుగు, తమిళ్ ఆడియో అందుబాటులో ఉంటుందని తెలిపింది. విదేశాల్లో సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సొంతింటి కల నెరవేర్చుకునే క్రమంలో ఓ మధ్యతరగతి కుటుంబం ఎన్ని సమస్యలు ఎదుర్కొంది అనే కథాంశంతో శ్రీ గణేష్ తెరకెక్కించారు. జూలై 4న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. సుహాస్, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓ భామ అయ్యో రామ. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కామెడీ ప్రియులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. ఇవాటి నుంచి ఈటీవీ విన్ వేదిక స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ సంస్థ ఓ పోస్టర్ షేర్ చేసింది. రామ్ గోద్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అలీ, ప్రభాస్, శ్రీనులు తదితరులు నటించారు. టాలీవుడ్ స్వీట్ అనుష్క శెట్టి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ఘాటి. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తారనే బజ్ సినీ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. కానీ ఆ డేట్ లో కూడా ఘాటి రిలీజ్ కాదని టాక్ వినిపిస్తోంది. తొలుత సెప్టెంబర్ 5న చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినా ఆ రోజున మరికొన్ని సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాను పోటీలో దింపకూడదని మేకర్స్ భావిస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అక్టోబర్, నవంబర్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో రానున్న చిత్రం మదరాసి సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇందులోని ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. సెలవిక కన్నమ్మ అంటూ సాగే ఈ జోష్ఫుల్ సాంగ్ కు శ్రీనివాస్ మౌడి లిరిక్స్ అందించగా ధనుంజయ్ ఆలపించారు. శరవణన్, నమ్రత, ఎంవి ప్రధాన పాత్రలో బాలాజీ సెల్వరాజ్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ చట్టము నీతియం. ఈ కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ ఓటీటీ G5 లో ఈ నెల 8న తమిళ్లో రిలీజ్ అయింది. తెలుగు, హిందీలో ఇవాటి నుంచి స్ట్రీమింగ్ వచ్చేసింది. సుందరమూర్తి అనే లాయర్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని చిత్ర బృందం చెబుతోంది. ఏ కారణాల వల్ల ఆయన లా ప్రాక్టీస్ కు దూరమయ్యాడు, న్యాయస్థానంలోకి మళ్లీ అడుగు పెట్టేందుకు ఆయన్ను కదిలించిన ఘటన ఏంటి వంటి ఆసక్తికర అంశాలతో ఈ సిరీస్ తెరకెక్కింది. కూలి చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం ఇది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు పాటలు అంచనాలను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ మూవీ నెల 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం సార్ మేడం. పాండిరాజ్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఇటీవల తమిళనాడు విడుదలైంది. తెలుగులోనూ సార్ మేడం పేరుతో ఈ మూవీ ఇవాళ రిలీజ్ అయింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం అజయ్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. దీనిపై దర్శక నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. యోగి ఆదిత్యనాథ్ పేరుని ఈ సినిమాలో అజయ్ మోహన్ సింగ్ గా మార్చారు. ఈ పాత్రలో అనంత్ జోషి నటించారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కు వెళ్లగా బోర్డు దీనికి సర్టిఫికెట్ నిరాకరించింది. ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వడం కుదరదని వెల్లడించింది. దీంతో దర్శక నిర్మాతలు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం దీనిపై విచారణ జరగనుంది. సంజయ్ లీలా భన్సాలి డైరెక్షన్ లో తెరకెక్కిన రామ్ లీలా అప్పట్లో ట్రెండ్ సృష్టించింది. ఈ సినిమాలో రామ్ చాహే లీలా అనే స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆడి పాడారు. వైట్ డ్రెస్ లో తన డాన్స్ తో యూత్ లో జోష్ నింపారు. తాజాగా ఈ పాట జ్ఞాపకాలను ఆమె గుర్తు చేసుకున్నారు. దీన్ని ఓకే చెప్పడం ఆమె తీసుకునే కఠినమైన నిర్ణయమని అన్నారు. ఈ సాంగ్ కోసం తనను సంప్రదించినప్పుడు చేయగలనా అనే డౌట్ వచ్చిందన్నారు. కానీ కష్టంగానే ఓకే చెప్పానని చెప్పారు. సితారే జమీన్ పర్ సినిమాను ప్రారంభించిన నాటి నుంచి దీన్ని ఓటీటీలో రిలీజ్ చేయనని అమీర్ ఖాన్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అన్నట్లుగానే థియేటర్లో మంచి ఆదరణ సొంతం చేసుకున్న తర్వాత ఈ సినిమాను ఆయన ఇవాటి నుంచి అధికారిక యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని చూసేందుకు అద్దె ₹100 చెల్లించాలని అమీర్ టీం ప్రకటించింది. అయితే కొన్ని డివైస్లలో అద్దె 179 అని చూపిస్తుండటంతో ఫిర్యాదులు మొదలయ్యాయి. తాజాగా దీనిపై ఆయన టీం క్షమాపణలు చెప్పింది. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2. ఈ మూవీ వాళ్ళ గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా రవికిషన్, సంజయ్ మిశ్రా కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఇప్పటికీ ఆకట్టుకున్నాయి.